ఏపీ శాసన మండలిలో రైతుల సమస్యలపై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టుబట్టింది. రైతుల సమస్య యూరియా అంశాలపై చర్చించాలి అంటూ వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. యూరియా కొరత సమస్య, పంటకు గిట్టుబాటు ధర సమస్య పరిష్కరించాలి అంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులతో అధికార సభ్యులు వాగ్వాదానికి దిగటంతో గందరగోళం నెలకొంది. ఈ ఆందోళన నడుమ మండలిని కాసేపు చైర్మన్ వాయిదా వేశారు. అయితే రైతాంగ సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధమని, ఆ చర్చ రేపు నిర్వహిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దీంతో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రైతులకు అత్యవసరమైన చర్చ, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు ఇవాళ చర్చించొచ్చు కదా అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బొత్స సత్యనారాయణ. రేపటిదాకా వాయిదా వేయటం ఎందుకు? రైతాంగం తరఫున వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోందన్నారు. గత 5 ఏళ్లుగా ఎప్పుడైనా రైతులు ఇలా రోడ్డెక్కి ఆందోళన చేశారా అని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులకు ఎలాంటి సమస్య ఎదురవ్వలేదని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో యూరియా కోసం ఎన్నడూ ఆందోళనలు జరగలేదు అని గుర్తు చేశారు. రైతులు బాగుండాలని తాము కోరుకుంటున్నామన్నారు. యూరియా కోసం గతంలో ఎన్నడూ ఆందోళనలు లేవని, రైతు సమస్యలపై ఖచ్చితంగా చర్చ జరగాలి అని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. శాసన మండలిలో కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. ప్రజల సమస్యలపై విపక్ష వైఎస్ఆర్సీపీ సంధించిన ఏ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేక తడబడింది. తిరుపతి సింహాచలం దుర్ఘటనపై సంబంధిత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతారాహిత్య సమాధానాలిచ్చారు. మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా కూటమి ప్రభుత్వం దాటేసింది. సంబంధిత మంత్రులు బాధ్యత లేకుండా జవాబులు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు డొంక తిరుగుడు సమాధానాలు చెప్పారు. దీనిపై విపక్ష నేత బొత్స మండిపడ్డారు. ప్రత్యేక పరిస్థితుల్లో మంత్రి గారు ఇప్పుడు మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి యూరియా మీద చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, మా పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన కాదు. రైతాంగం తరఫున పార్టీగా అడుగుతున్నాం. అందుకు మేము మంత్రి గారు కూడా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు కదా, మేము తయారుగా ఉన్నాము, ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన నోడుతుందని చెప్పారు కదా. మా అడుగుతారు అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష మంత్రి గారు. మా సబ్మిషన్ ఏంటంటే రైతాంగం తరఫున ఇంత మా అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వచ్చి మరి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా, అదే చెప్పనండి. చర్చలో అదే చెప్పనండి. మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి? మళ్ళీ రేపటి వరకు ఎందుకు వాయిదా? దేనికి వాయిదా అవసరం ఏంటి? రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు నేను చెప్పాను కదా, గత 5 సంవత్సరాలు ఎక్కడనే ధర్నాలు జరిగాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసు దుర్ము వచ్చిందా అధ్యక్ష? ఎందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం వైఫల్యం